See, previous class lo, these are the buyers and sellers. What is the differences between buyers and sellers? See how they are buying, how they are selling. అంటే ప్రొడక్ట్స్ ఆన్లైన్ లో ఎట్లా అంటే కమ్యూనికేషన్స్ మనం చూస్తా ఎట్లా వాళ్ళు బై చేస్తున్నారు ఎట్లా సెల్ చేస్తున్నారు అనేసి ప్రీవియస్ లో చూసినామా. హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? సి బయ్యర్ సెల్లర్, what are the buyer needs, automatically seller going to fulfill the products through online mode. See, buyer can identify a need, automatically seller can customize the need. Customize అంటే fulfill చేస్తున్నాడు. అంటే మీరు ఆ ఫైండింగ్స్ ఆన్లైన్ లో మనం అవైలబుల్ ఉండే ప్రోడక్ట్స్ నే మనం బై చేసేకి రెడీగా క్లిక్ చేసి బై ప్రాసెస్, ఆ ప్రాసెస్ వచ్చి select the items, payment, transactions, everything done అయినప్పుడు complete అయిపోయినాక immediately seller is ready to dispatch your products. Next, search for a products or services that will satisfy the needs. Automatically the seller can create a product or the services will meet customer needs. Okay, అంటే will meet customer needs అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రోడక్ట్ మనకి హ్యాండ్ ఓవర్ చేసేదాకా సెల్లర్ యొక్క ఫుల్ఫిల్మెంట్ చేస్తాడు అనమాట. whereas the negotiation of a purchase transaction, see, advise and promote a product or services. This is the free advertisement and marketing, whereas the buyer and seller and negotiation అంటే మనం చూసి వదిలేసి ఉంటాం. See, random గా ఆటోమేటిక్ గా at present situations, at present developing software, మీరు ఏదన్నా కానీ మీరు వెబ్సైట్ లో సెర్చ్ చేసి ఉండొచ్చు ప్రోడక్ట్స్. ఆటోమేటిక్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు లాగిన్ యువర్ పేజ్ అంటే జీమెయిల్ లో దాంట్లో సెర్చ్ చేసి సైన్ అవుట్ చేసి వచ్చిన తర్వాత మీరు జీమెయిల్ యాహూ డిఫరెంట్ సైట్స్ మెయిల్ లో లాగిన్ అయితే ఇమీడియట్ గా మీకు మీరు సెర్చ్ చేసిన ప్రోడక్ట్స్ ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ మీకు పక్కన విజువల్ గా కనబడుతుందమ్మా. సి అంటే ఎట్లా అంటే అడ్వర్టైజ్మెంట్ ఈ ఇమీడియట్ గా ఇది ఫైండ్ చేశారంటే మిమ్మల్ని ఫాలో చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ అండ్ పింగ్ యువర్ ఐపీ అడ్రస్ కానీ మీరు సెర్చ్ చేసిన దాన్ని పింగ్ చేసుకునేసి ఆటోమేటిక్ గా దే విల్ అడ్వైజ్ టు ప్రమోట్ ద ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్. ఓకేనా, మీరు సెర్చ్ చేసి క్లిక్ చేసి మనకు వద్దు అనుకుంటాం. లాస్ట్ సిచ్యువేషన్స్ లో ఎంతమందికి జరుగుతుందమ్మా? లాస్ట్ యు ఆర్ గోయింగ్ టు బై ద ప్రోడక్ట్, లాస్ట్ సిచ్యువేషన్ లో వీఆర్ నెగోషియేట్ టు బై ద ప్రోడక్ట్. ఓకేనా, అంటే మనకి ఇంట్రెస్ట్ లేకుండా సమ్ సిచ్యువేషన్స్ మనం పర్చేస్ చేయకుండా వదిలేసేప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఆటోమేటిక్లీ దే ఆర్ గోయింగ్ టు అడ్వర్టైజ్, దే ఆర్ గోయింగ్ టు ప్రమోట్ ద ప్రోడక్ట్స్. అంటే ఫ్రీ ఆఫ్ ద అడ్వర్టైజ్మెంట్ ఆన్లైన్ లోనే వాళ్ళు మనకి ప్రమోట్ చేస్తున్నారు. హౌ ఇట్ ఈస్ అంటే మన సెర్చ్ చేసిన వెబ్సైట్ అడ్రస్ కావచ్చు, మన లొకేషన్ కావచ్చు, వాళ్ళు పింగ్ చేసి ఇమీడియట్ గా దాన్ని బేస్ చేసుకుని మనకు నీడ్, మనకు ప్రోడక్ట్ ఏం సెర్చ్ చేసినామో దాన్ని తీసుకొచ్చి మన డిస్ప్లేలో వచ్చేటట్టు వాళ్ళు ప్రోగ్రామింగ్ చేస్తారు. అంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్ మీన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఐపీ అడ్రస్. అంటే ఐపీ అడ్రస్ పింక్ చేసుకునేసి ఏమేమి సెర్చ్ చేస్తాం నియర్ బై మన సరౌండింగ్స్ లో అవైలబుల్ ఉన్న ఐటమ్స్ తీసుకొచ్చి మనం ఎక్కడ సెర్చ్ చేసినా ఇమీడియట్ గా ఆ ప్రోడక్ట్ సెర్చ్ చేస్తుంది. దట్ ఈస్ దే ఆర్ గోయింగ్ టు ప్రమోట్ ద ప్రోడక్ట్ టు sell their products. Next, arrange for delivery. Whereas the buyer for arrange for delivery, the seller negotiate a sell the transactions. అంటే మీ యొక్క అరేంజ్మెంట్స్ అంటే ఉండొచ్చు మీ పిన్ కోడ్ ఇచ్చి మీ అడ్రస్ ఇచ్చినా కూడా బట్ మీ ట్రాన్సాక్షన్ ఫుల్ఫిల్ అయితేనే దెన్ ఓన్లీ దే ఆర్ గోయింగ్ టు సెల్ ద ప్రోడక్ట్స్. ఓకేనా, మనం డైరెక్ట్ గా పోతేనే బయింగ్ అనేసినామంటే వచ్చేస్తుందా? కాదు. ఆర్డర్ సెలెక్ట్ చేసుకోవాలా, ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలా, మీ యొక్క అడ్రస్ వెరిఫై చేయాలా, నెక్స్ట్ మీ యొక్క పిన్ కోడ్ నెంబర్, లొకేషన్స్ లో అవైలబుల్ వాళ్ళకి సర్వీసెస్ అవైలబుల్ ఉండాలా. ఇదంతా కంప్లీట్ అయిపోయాక మోడ్ ఆఫ్ పేమెంట్, కొన్నిటికి పేమెంట్ మోడ్ ఆన్లైన్ లోనే ఉంటుంది. వెరాస్ దే ఆర్ నాట్ డెలివరింగ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆల్సో. కొన్ని సిచ్యువేషన్స్ అట్లా ఉంటాయి కొన్ని ప్రోడక్ట్స్. అట్లాంటిది నెగోషియేట్ సేల్ ట్రాన్సాక్షన్. ఇఫ్ యూ ఫుల్ఫిల్ యువర్ ట్రాన్సాక్షన్ దెన్ ఓన్లీ దే ఆర్ మార్నింగ్ దెన్ ఓన్లీ దే ఆర్ గోయింగ్ టు డెలివరీ యువర్ ప్రోడక్ట్స్. See, next, inspect and testing and acceptance, that is the seller. కామన్ గానే మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనాలంటే వాట్ ఈస్ ద టెస్టింగ్? టెస్టింగ్ మీన్స్ వాట్ ఈస్ మెన్ బై టెస్టింగ్ అంటే see, even though if you are going to buy a pen, ఓకేనా, ఒక పెన్ తీసుకుంటే మనం ఏం చేస్తాం ఆ బుక్ స్టాల్ లో? పెన్ తీసిన వెంటనే మనం ఏం చేస్తాం బుక్ స్టాల్ లో? see, if the pen is writing, the pen is comfortable to us, the pen is writing softly or hardly, అట్లా different types of testing is there అవైలబుల్. మనం తీసుకుని డబ్బులు ఇచ్చి తీసుకుని జోబులో పెట్టుకోరాము కదా. See, we are having a lot of testing in every product. ఏదైనా కానీ మనం కొనే ప్రొడక్ట్స్ కి నెంబర్ 1 టెస్టింగ్ అనేది చేస్తాం. అంటే ఇండివిజువల్ గా మనమే చేస్తాం. వేరాస్ కంపెనీ ఆల్రెడీ టెస్టెడ్ అండ్ దే ఆర్ గోయింగ్ టు రిలీజ్ ద ప్రోడక్ట్స్. వాళ్ళు పక్కాగానే టెస్ట్ చేసి రిలీజ్ చేస్తున్నారు. వేరాస్ అది టెస్ట్ చేసి వచ్చినా కూడా మనం ఏం చేస్తాం డిఫాల్ట్ గా ఏదైనా కొత్త పెన్ తీసుకుంటున్నాము ఎగ్జామినేషన్స్ కు వాట్ ఎవర్ ఇట్ మే బి. తీసిన వెంటనే మనం ఏం చేస్తాము మనకు నీడ్ సాఫ్ట్ గా రాస్తుందా, హార్డ్ గా రాస్తుందా, జెల్లీ లాగా రాస్తుందా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్స్ ఇస్ ఆల్సో అవైలబుల్.
ఏ తీసుకుని వెంటనే రఫ్ పేపర్ తీసుకొని టక రాసేస్తాం. ఓకేనా, రాస్తుందా రాయదా, దట్ ఈస్ నథింగ్ బట్ టెస్టింగ్ అండ్ అక్సెప్టెన్స్. మనకి మన కంఫర్టబుల్ తగినట్టు ఓకే అంటే వీఆర్ గోయింగ్ టు అక్సెప్ట్ దట్ product. That is nothing but an inspection, testing and accept the product. After they are going to arrange for delivery. If once you accepted the product, the seller automatically they are going to deliver your product. After accepting your products, you must you pay the payment of that product. Make a payment and they are generating the invoice and the customer bill. Finally, warranty claims and regular maintenance, nothing but your disputes. If you having any disputes on that product, you may claim reimbursement. Sorry, if you claim the damaged product or claim the warranty, etc. Immediately they receive the process and the customer payments after providing offer sales, support, maintenance or warranty services. These are maintained by the sellers. Whereas these are the fulfillment of buyers. These are they are going to fulfill the sellers. అంటే బయర్స్ యొక్క నీడ్ ఏముందో దానంతా వచ్చి సెల్లర్ ఫుల్ఫిల్మెంట్ చేస్తున్నారు. దీస్ ఆర్ ద బయర్ అండ్ సెల్లర్ రోల్ ఇన్ e-commerce business. Okay, having any doubts on this, ma? మా బయ్యర్ ఏమేమి కావాలో ఏమేమి ఫుల్ఫిల్ చేసుకుంటాడో దానంతా సెల్లర్ ఫుల్ఫిల్ చేస్తారు. ఎక్కడి నుంచి? త్రూ ఆన్లైన్ మోడ్. ఈ హ్యావింగ్ ఎనీ డిఫరెన్సెస్, దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ బయ్యర్ అండ్ సెల్లర్. బయ్యర్ అంటే ఎవరు, సెల్లర్ అంటే ఎవరు అనేసి దీంట్లో ఏమైనా మీకు కన్ఫ్యూజన్ లేకపోతే దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే యూ మే రైజ్ యువర్ క్వశ్చన్స్. దీస్ ఆర్ ద రోల్స్ ఇన్ e-commerce ఫర్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్. నాట్ ఓన్లీ ఇన్ e-commerce, ఆల్మోస్ట్ ఆల్ ట్రెడిషనల్ కూడా ఇదేమా. మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ కావాలంటే స్టెప్ బై స్టెప్ మన ఒక నీడ్ ఆఫ్ ఐడెంటిటీ, సర్చ్ ఆఫ్ ద ప్రోడక్ట్, సపోజ్ దొరకకపోతే ఎక్కడైనా షాపులు దొరకడము, అట్లా నెక్స్ట్ నెగోషియేట్ పర్చేస్. ఎట్లాంటి సిచ్యువేషన్ లో వీఆర్ గోయింగ్ టు నెగోషియేట్ ద ట్రాన్సాక్షన్ అంటే మనం ఏం చేస్తున్నామంటే ఏదన్నా లాస్ట్ మూమెంట్ లో పక్కన డీవియేషన్స్ ఉంటాయి. ఈ ప్రోడక్ట్ కాదు ఇంకొక ప్రోడక్ట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అన్నప్పుడు వీఆర్ గోయింగ్ టు నెగోషియేట్ ద ట్రాన్సాక్షన్స్. నెక్స్ట్ అరేంజింగ్ ఫర్ డెలివరీ, ఇన్స్పెక్షన్, టెస్టింగ్ అండ్ అక్సెప్టెన్స్. ఆ వర్కింగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఎక్కడన్నా కానీ ప్రతి ఒక్కటి ఇది అవైలబిలిటీ ఉంటుంది. అంటే టెస్టింగ్ ఈవెందో మనం షోరూమ్స్ కొన్నా కూడా ఆ డెమో పీస్ చూపిస్తాడు అనమాట. అంటే దాని ఒక పర్ఫార్మెన్స్, దీని ఒక పర్ఫార్మెన్స్, దట్ ఈస్ ద టెస్టింగ్ అండ్ అక్సెప్టెన్స్. అండ్ ఆఫ్టర్ యూ ఆర్ గోయింగ్ టు మేక్ ఎ పేమెంట్ అండ్ వారంటీ క్లైమ్స్ అండ్ రెగ్యులర్ మెయింటెనెన్స్. దీస్ ఆర్ కామన్ in a traditional and both e-commerce also. Whereas in e-commerce and the traditional, the seller is fulfill the customer identity, customer needs, and creating a product services will meet a customer needs and advertise to promote the product or services. If you are going to negotiate, అంటే ఎందుకు నెగోషియేట్ చేస్తారో దానికి దాని యొక్క వీక్నెసెస్, దాని యొక్క అడ్వాంటేజెస్ అంతా వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మిమ్మల్ని పర్చేస్ చేసేటట్టు అట్రాక్ట్ చేస్తే దే ఆర్ గోయింగ్ టు అడ్వర్టైజ్ అండ్ ప్రమోట్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ద సర్వీసెస్. And negotiate exchange of transaction means because you are not going to pay the payment of your products, they are negotiate to sell the transactions. Then arrange of the delivery, wherever you need, they are going to arrange the delivery also and invoice, bills customer and receive the process customer payments. Finally, they are going to provide support, customer support, still the product having warranty. Okay, entorku warranty unna antorku they are going to give continuous support to the buyers. Having any doubts on this, ma? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉందా? No sir. Okay, see, now we are going to see how EDI has been transaction. Okay, అంటే ఎలక్ట్రానిక్ డేటా ఎట్లా ట్రాన్సాక్షన్ జరుగుతుంది, దాని యొక్క యూసేజెస్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్. See, ఇంతవరకు మనము ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజింగ్ కానీ దాని యొక్క ఇంపాక్ట్ కానీ ఈ-కామర్స్ యొక్క బిజినెస్ కానీ మొత్తం చూసినామా. నౌ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఈడిఐ. ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలా? ఓకేనా, ఈడిఐ అంటున్నాము, ఆ ప్రోగ్రామ్ చేస్తున్నాము, హౌ దే ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్. సి వి ఆర్ హ్యావింగ్ ఏ కంపెనీ ఏ అండ్ బి. వాట్ ఈస్ ద కంపెనీ ఏ అండ్ కంపెనీ బి మీన్స్ నథింగ్ బట్ ఇది ఇస్ అవర్ ఈ-కామర్స్ సైట్. సపోజ్ ఇది ఈ-కామర్స్ సైట్ అనుకోండి, వీఆర్ హ్యావింగ్ ఏ ఎన్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఇన్ అవర్ సైట్. అంటే మీకున్న ప్రోడక్ట్స్ ఏమి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. వీఆర్ హ్యావింగ్ ఏ డిఫరెంట్ కంపెనీస్ హ్యావింగ్ పార్ట్నర్షిప్ విత్ అస్. అంటే ఆ కంపెనీస్ అంతా ఏ కంపెనీతోనే మనం ఏం చేస్తాం, డైరెక్ట్ గా
పర్చేస్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి పర్చేస్ చేస్తామా, వీఆర్ హ్యావింగ్ ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ-కామర్స్ సైట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, అలీబాబా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆన్లైన్ సైట్స్ ఈస్ అవైలబుల్. వీఆర్ గోయింగ్ టు పర్చేస్ దేర్ సైట్ ఓన్లీ. ఓకేనా? అంటే వాళ్ళ దగ్గర నుంచి టైఅప్ అయిన కంపెనీకి మనకి సంబంధం లేదు. బట్ వాళ్ళ ప్రోడక్ట్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ మనం ఏం చేస్తున్నామో మన పర్చేసింగ్ అంతా ఈ-కామర్స్ సైట్స్ లోనే పర్చేస్ చేస్తున్నాం. అంటే ఇక్కడ డేటా యు ఆర్ గోయింగ్ టు ఎంటర్ యువర్ డేటా, యు ఆర్ గోయింగ్ టు సెలెక్ట్ యువర్ ప్రొడక్ట్స్, ఆటోమేటిక్లీ దే ఆర్ ట్రాన్స్ఫరింగ్ ద డేటా which is having partnership with that company. Immediately they are going to transfer your data to that company. ఓకేనా? ఇక్కడ కంపెనీ ఏ కంపెనీ బి ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ డేటా, దే ఆర్ గోయింగ్ టు ట్రాన్సాక్షన్ హ్యావింగ్ డేటా, దే ఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్ యువర్ డేటా ఫ్రమ్ యువర్ నీడ్. మనకు నీడ్ ఏమి, సపోజ్ వీఆర్ గోయింగ్ టు పర్చేస్ డెల్ కంప్యూటర్స్ అనుకోండి. డెల్ కంప్యూటర్స్ హ్యావింగ్ ఏ పార్ట్నర్షిప్ విత్ అమెజాన్. హెచ్పి కంప్యూటర్స్ హ్యావింగ్ ఏ పార్ట్నర్షిప్ విత్ అమెజాన్. ఓకే, నెక్స్ట్ లెనోవో, ASUS, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ హ్యావింగ్ ఏ పార్ట్నర్షిప్ విత్ అమెజాన్. వీఆర్ నాట్ ఏబుల్ టు పర్చేస్ డైరెక్ట్లీ ఇన్ డెల్, హెచ్పి. మనం పోయి పర్చేస్ చేసుకుంటే వాళ్ళు ఇచ్చినా కూడా మనం కానీ డైరెక్ట్ గా వాళ్ళతో పర్చేస్, దే ఆర్ నాట్ ప్రొవైడింగ్ ఆన్లైన్ సర్వీసెస్. వెరాజ్ హియర్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆన్లైన్ సర్వీసెస్ హ్యావింగ్ ఏ ఆన్లైన్ బిజినెస్ వీఆర్ గోయింగ్ టు పర్చేస్ త్రూ దిస్ వెబ్సైట్ ఓన్లీ. మనకు డేటా దీంట్లో ఇన్సర్ట్ చేసిన వెంటనే ఇమీడియట్ గా దే ఆర్ ట్రాన్స్ఫరింగ్ అవర్ డేటా అండ్ నీడ్ అండ్ నెసెసిటీ ఆఫ్ అవర్ ప్రోడక్ట్. అంటే మనకు ప్రోడక్ట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి పర్చేస్ చేస్తున్నామో మన ప్రోడక్ట్ ఇమీడియట్ గా ఆ డేటా హ్యాస్ బిన్ ట్రాన్స్ఫర్డ్. అవైలబిలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్, డెలివరీ ఆఫ్ ద ప్రోడక్ట్స్, ఎవ్రీథింగ్ దే ఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్ ద డేటా ఫ్రమ్ హియర్ అండ్ there. These are the companies A and B, having a number of companies connected with the e-commerce partners. Okay, అంటే అమెజాన్ లో పార్ట్నర్షిప్ ఉంటే ఆటోమేటిక్ గా దే ఆర్ గోయింగ్ టు మేక్ ఏ పార్ట్నర్షిప్ విత్ ద డిఫరెంట్ కంపెనీస్. దెన్ ఓన్లీ యూ క్యాన్ రిసీవ్ ద ప్రొడక్ట్స్ ఫ్రమ్ అదర్ కంపెనీస్. ఓకే, సి ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. దిస్ ఇస్ నథింగ్ బట్ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. అంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్స్ మనము ఈ-కామర్స్ బిజినెస్ లో ఏం చేస్తున్నామంటే ఈడిఐ గానే కన్వర్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి మనము simply termed as a paperless trading. Everything has been paperless trading. అంటే మనం ఏం చేస్తున్నాం, ఎలక్ట్రానిక్ డేటా అంటేనే మనం పర్చేసింగ్ కానీ మన సేల్స్ కానీ ఎవ్రీథింగ్ త్రూ ఆన్లైన్ మోడ్. నథింగ్ బట్ అండ్ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. మనకు నీడ్, మీకు సపోజ్ ఆ కంప్యూటర్స్ కూడా మీకు ఎట్లా కనబడుతుందో, వెరాస్ ఫిజికల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఫిజికల్ గా మనం టచ్ చేసేది కానీ ఏమి కానీ ఉండదు. ఎవ్రీథింగ్ షుడ్ బి ఎలక్ట్రానిక్ మోడ్, ఇంక్లూడింగ్ వర్క్ పేమెంట్ కానీ మీకు డెలివరీ ఇచ్చేంత వరకు మొత్తం ఎలక్ట్రానిక్ మోడ్ లోనే మన డేటా అనేది ట్రాన్సాక్షన్ జరుగుతుంది. దీన్నే మనం ఈ-కామర్స్ లో ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అంటున్నాము. ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఎందుకంటే వాళ్ళ ప్రోడక్ట్స్ having a different companies partnership with this company, they are having a partnership with this company. Automatically if you are going to purchase the product, automatically they are going to transfer our data from one place to another place. Okay, అంటే దీంట్లో ఎందుకు మనం WAN నెట్వర్క్ యూజ్ చేస్తాం? See why we are using a WAN network అంటే బిఫోర్ దట్ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ అన్న. ఎందుకంటే వాల్యూ యాడెడ్ సర్వీసెస్ అంటే దే ఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్ అవర్ డేటా ఫ్రమ్ కంపెనీ ఏ టు కంపెనీ బి అన్నప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే కంపెనీ ఏలో ఉన్న డేటా మనకు డేటా ప్రొటెక్టెడ్ అంటే మిస్యూజ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే దే ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ అవర్ డేటా. అందుకే మనం ఏం చేస్తున్నామంటే మన డేటా ప్రొటెక్టెడ్ గా ఉంటుంది. అది ఎక్కడన్నా పోతే మిస్యూజ్ అవుతుంది. కాబట్టి దే ఆర్ గోయింగ్ టు యూజ్ వ్యాన్, వాల్యూ యాడెడ్ నెట్వర్క్. అంటే మన డేటా వాళ్ళ దగ్గర పోయిన వెంటనే మళ్ళీ వాళ్ళు ఫుల్ఫిల్ చేసిన వెంటనే ఇమీడియట్ గా మనకి రిటర్న్ బ్యాక్ చేస్తారు అనమాట. ఓకే, దెన్ ఓన్లీ దే ఆర్ గోయింగ్ టు యూజ్ అ వ్యాన్ నెట్వర్క్. సి what is meant by EDI definitions? EDI is a computer to computer exchange, nothing but a routine business for business mode. ఈ కంపెనీ నుంచి ఈ కంపెనీ ఎక్స్చేంజింగ్, వాళ్ళు డేటా పంపిస్తారు, ఇమీడియట్లీ దే ఆర్ గోయింగ్ టు సెల్ ద ప్రొడక్ట్స్. ఓకేనా, ఎవరికి ఎక్కడికి పోవాలనేసి just exchanging the information from one computer to another computer. That is a routine business of a document data in a standard format between the companies.
వెరాస్ మాన్యువల్ గా అన్నప్పుడు మనము మనకు ఆధార్ కార్డు కావచ్చు, మీ యొక్క డేటా కావచ్చు, ఏదైనా పర్చేస్ కావాలా, సపోజ్ టెలిఫోన్ సిమ్ కావాలా, ఫోన్ సిమ్ కావాలంటే ఏం చేస్తున్నారమ్మా, మీకు ఆధార్ నంబర్ మీ యొక్క వెరిఫికేషన్స్ అంతా ఇస్తేనే దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ద సిమ్, అదర్వైజ్ దే ఆర్ నాట్ ప్రొవైడింగ్ యువర్ సిమ్. దట్ ఈస్ ద మాన్యువల్ డేటా. వెరాస్ ఇన్ ఆన్లైన్ జస్ట్ యు ఆర్ ఎంటరింగ్ ద డేటా, ఆ ఫార్మేట్ స్టాండర్డ్ ఫార్మేట్ లో ఎక్సెల్ షీట్ కావచ్చు, లేకపోతే వర్డ్ కావచ్చు, దే ఆర్ గోయింగ్ టు ఫిల్ ద స్టాండర్డ్ ఫార్మేట్. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ నేమ్, యువర్ అడ్రస్, ఫోన్ నంబర్, your verification number, etc. That is a standard format. A standard format based just we are entering the data. Just they are going to transfer and exchanging data from one place to another. ఎందుకు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారంటే మనకు ప్రోడక్ట్స్ డిఫరెంట్ కంపెనీస్ తో వాళ్ళు టై అప్ అయి ఉంటారు కాబట్టి we are going to exchange the data from one system to another system. Nothing but a company, from one company to another company. See, EDI exchange the documents is the standardized electronic form between the organizations. It is an automated manner that is directed from a computer application in one organization to an application in other organization. How they are automated means nothing but they are mapping the software. See అంటే మనం ఇక్కడ ఎట్లా everything should be automated now. Whereas in online business, if you are going to purchase any product, it is automatically transferring to from one part, second part, third part, nothing but your address. After completing your verification of your PIN code, if the delivery is available to your area or not, otherwise it is not, they are not going to deliver the product. Okay, next after completing your verification, they are going to make a payment through online mode or offline mode. Okay, after completion of your payment, they are going to deliver the product. Okay, these are the standard format they are maintaining. How they are going to transfer the data from one company to other company means everything should be automated. అంటే ఈ స్టెప్స్ 111 గా వచ్చినప్పుడు మనకి ఎవరిథింగ్ షుడ్ అంటే సీక్వెన్స్ లైన్ లో వచ్చింది, ఆ డేటా ఫిల్ అయిపోతుంది, నెక్స్ట్ ఆటోమేటిక్ దే ఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే ఆల్రెడీ ద సిస్టమ్ సాఫ్ట్వేర్ హ్యాస్ బీన్ మ్యాపింగ్ నథింగ్ బట్ దానికి రూట్ మ్యాప్. సి మీ యొక్క హౌస్ లొకేషన్ టు అవర్ కాలేజ్ అంటున్నాం. వేర్ ఇస్ యువర్ హౌస్ లొకేటెడ్ ఇన్ నియర్ బై పొంగునూరు అంటే మన కాలేజ్ ఎక్కడ ఉంది, బైపాస్ రోడ్ లో ఉంది అనుకోండి, సుబ్బారావు డిగ్రీ కాలేజ్ బైపాస్ రోడ్ లో ఉంది. ఇక్కడ నుంచి నియర్ బై యువర్ రూట్ మ్యాపింగ్ ఏమి, మీ యొక్క సీక్వెన్స్ డైలీ సీక్వెన్స్ ఏమి, ఇంట్లో నుంచి బయలుదేరినా డైరెక్ట్ కాలేజ్ రావాలి, కాలేజ్ కంప్లీట్ అయినా ఇంటికి పోతుంది. దిస్ ఈస్ యువర్ సీక్వెన్స్ అంటే దిస్ ఈస్ ద మ్యాపింగ్. అంటే ఒక రూటే కాకుండా ఇది కాకుండా ఆల్టర్నేట్ రూట్స్ ఉంటాయమ్మా. సపోజ్ ఆ దారి బ్లాక్ అయింది, నెక్స్ట్ ఆల్టర్నేట్ రూట్, దట్ ఈస్ ద మ్యాపింగ్ అంట. హియర్ సేమ్ థింగ్, ద సాఫ్ట్వేర్ హ్యాస్ బిన్ మ్యాప్డ్ అంటే ఫస్ట్ మీ యొక్క పేమెంట్ అయిన వెంటనే ఏమవుతుంది, ఇమీడియట్ గా యువర్ డేటా హ్యాస్ బిన్ ట్రాన్స్ఫర్డ్ టు which is partnership having with the company, automatically they are going to transfer your data to that company. ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు అంటే మీ యొక్క ప్రోడక్ట్స్ ఎవరి దగ్గర ఉందో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ నుంచి మీ యొక్క ప్రోడక్ట్ ఫుల్ఫిల్మెంట్ అనేది జరుగుతుంది అన్నమాట. ఎవ్రీథింగ్ షుడ్ బి ఆటోమేటెడ్, నథింగ్ బట్ మ్యాపింగ్ ద సాఫ్ట్వేర్. See, internationally data exchange associated formally defined as EDI. Here we are maintaining such formats, nothing but so to exchange the information from computer and manual అన్నప్పుడు మనం ASCII కోడ్ లో కన్వర్ట్ చేస్తాము. ASCII కోడ్ నథింగ్ బట్ అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. ఓకే, ASCII అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ మొత్తం సిస్టమ్ ఏం చేస్తుంది, బైనరీ కోడ్ గా కన్వర్ట్ చేసుకుని మళ్ళా మనకి అవుట్పుట్ ఇస్తుంది, దాన్ని ASCII కోడ్ అంటారు. Whereas in EDI we are maintaining the ANSI format. Okay, ANSI format, nothing but ANX 12 format. That is nothing but an American National Standard Institute, which they are providing the standard format. All the global website which is maintained by the e-commerce site, they are going to maintain these standards. Then only they are going to release the product. Then only they are going to buying the products to online mode. Okay, na online lo manam EDI అనేది ఏం ఫార్మాట్ చేస్తున్నాం అంటే they are maintaining ANSI standards. ANSI standards nothing but an American National Standard Institute వాళ్ళ ఫార్మాట్ బేస్ చేసుకునేసే ఆల్ ద ఈ-కామర్స్ బిజినెస్ అంతా వచ్చి ఆ ఫార్మాట్ బేస్ చేసుకునే రన్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ స్టాండర్డ్ ఫార్మాట్, ఆ ఫార్మాట్ మెయింటైన్ చేస్తేనే దెన్ ఓన్లీ దే ఆర్ ఎలిజిబుల్ టు సెల్ ఆర్ బై ద ప్రొడక్ట్స్ త్రూ ఆన్లైన్ మోడ్. See, the transfer of the structure data by agree the messages standards from one computer system to another computer system by electronic means. Nothing but what is the agreement? See, nothing agreement here. Whereas they are maintaining the standard formats, that is nothing but your character chotlo ni number iste automatically manam coding lo kuda next unit lo meer poinappudu how you are assigning the input type ante dana format emi
క్యారెక్టర్ అన్నాం. వెరాస్ క్యారెక్టర్ అంటే మీకు ఆల్ఫాబెట్స్ లోనే ఉండాలి. సి ద న్యూమరిక్స్ అన్నప్పుడు న్యూమరిక్ వాల్యూస్ ఉండాలి. పాస్వర్డ్ అన్నప్పుడు పాస్వర్డ్ ఉండాలి. దట్ ఈస్ ద ఇన్పుట్ మోడల్. Then only they agree the message standards. These are the message standards from one computer system to another computer system. Then only the transfer the data from one system to another system. వాళ్ళు ఇచ్చిన ఫార్మేట్ ఉంటేనే మనము యాక్సెప్ట్ చేయగలుగుతాము, లేకపోతే యాక్సెప్ట్ చేయదు, సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. ఓకే, సి these are the standard data. That is nothing but an EDI transactions are composed for code values, short pieces or text if necessary. Next, each element is strictly with a strictly defined purpose. For example, an order has a code for the customer and product. The value such as a quantity order. See, what are the standard formats here? Means nothing but a text. Number one, main మీకు మామూలుగా మనం మెయిల్ పంపిస్తే ఏం పంపిస్తాం? మెయిల్ లో త్రూ మీ యొక్క నీడ్, మీ ఫ్రెండ్స్ యొక్క నీడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇఫ్ యు ఆర్ ఎక్స్చేంజింగ్ ద డేటా త్రూ టెక్స్ట్ మోడ్ కావచ్చు, డాక్యుమెంట్ కావచ్చు, ఇమేజ్ కావచ్చు, పీడిఎఫ్, జేపీజీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. వాట్ ఇస్ యువర్ నీడ్? See, whereas here they are maintaining the data through text mode only. అంటే కస్టమర్ దగ్గర నుంచి ఏం యాక్సెప్ట్ చేస్తున్నారు, సేమ్ థింగ్ దే ఆర్ ట్రాన్స్ఫరింగ్ ద డేటా ఫ్రమ్ దర్ అంటే ఫ్రమ్ ద పార్ట్నర్షిప్ కంపెనీ. దే ఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్ ద డేటా త్రూ టెక్స్ట్ మోడ్. ఓకే, టెక్స్ట్ మోడ్ అంటే ఏమవుతుంది? డేటా కన్సంప్షన్ తక్కువ, ఇట్ కెన్ ట్రావెల్ ఈజీలీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఓకే, వెరాస్ మెయిల్, మీరు మెయిల్ కంపోజ్ చేసినప్పుడు చూడమ్మా, అటాచ్ చేసినప్పుడు కానీ, మీకు అటాచ్మెంట్ జరిగేటప్పుడు కానీ దాని ప్రాసెసింగ్ అనేది చాలా స్లో అవుతుంది. ఎందుకంటే దానికి బ్రాండ్ విత్ అంటే సైజ్, దానికి సైజ్ పెద్దదైనప్పుడు ఆటోమేటిక్గా డేటా హ్యాస్ బిన్ డేటా కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది. అప్పుడు దానికి ప్రాసెసింగ్ కావచ్చు, మీకు డౌన్లోడింగ్ కావచ్చు, ఇదంతా లేట్ అవుతుంది. వెరాస్ ఇయర్ టెక్స్ట్ అనేది మీకు డేటా ప్రాసెసింగ్ అంతగా పడదన్నమాట. డేటా కన్సంప్షన్ తక్కువ, డేటా మీకు అప్లోడింగ్ డౌన్లోడింగ్ తక్కువ, జస్ట్ నీడ్ ద ఇన్ఫర్మేషన్ ఉంటే చాలు. కాబట్టి దే ఆర్ ట్రాన్స్ఫరింగ్ యువర్ డేటా త్రూ టెక్స్ట్ మోడ్ ఓన్లీ. Then what is the agree message standards? Means nothing but the EDI transaction has to have a standard format. Standard format is nothing but an ANSI అన్నాం. ANSI అంటే అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్ ఏమి ఎట్లా ఫార్మేట్ డిజైన్ చేస్తుందో ఆ ఫార్మేట్ లోనే గ్లోబల్ లో ఉండే వెబ్సైట్స్, అంటే ఆన్లైన్ చేసే వెబ్సైట్స్ అంతా సేమ్ ఫార్మేట్ మెయింటైన్ చేస్తుంది. The standards is not just agreed between the trading partners, but it is a general standards. Yeah, agree at a national or international level. ఓకే, దిస్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ అవర్ డిస్ట్రిక్ట్ కావచ్చు, లేకపోతే స్టేట్ కావచ్చు. మన స్టేట్ డిస్ట్రిక్ట్ రిలేటెడ్ వెబ్సైట్ కాదు కదమ్మా. త్రూ ఆన్లైన్ అంటే ఏమి, గ్లోబల్ అంటే ఏమి, ప్రపంచం మొత్తం, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. దే కెన్ యాక్సెస్ అవర్ సైట్ గ్లోబల్ త్రూ గ్లోబల్ మోడ్. యుఎస్ కావచ్చు, కెనడా కావచ్చు, స్విట్జర్లాండ్, సింగపూర్, మలేషియా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రీస్ ఇస్ దట్ దే కెన్ యాక్సెస్ అవర్ సైట్ ఫ్రమ్ దేర్ ప్లేసెస్. ఎక్కడి నుంచి ఉన్న చోట్ల నుంచి దే కెన్ యాక్సెస్ ద website, and they, if the website can provide services all over the globe, they are also purchase the products through their locations. Okay, if purchase orders will be one of the number of agree messages is standards, that is maintained by ANSI standards. All the global websites, all the online websites, they are maintain ANSI standards. Then only they are going to promote that products through online. అంటే స్టాండర్డ్ ఫార్మాట్స్ అనేది ఎక్కడి నుంచి మెయింటైన్ చేస్తున్నారంటే ANSI X12 ఫార్మాట్ అనేది మెయింటైన్ చేస్తున్నాం. వెరాస్ దట్ ఈస్ నథింగ్ బట్ ప్రొవైడెడ్ బై అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్. వాళ్ళు ఏ ఫార్మాట్ ప్రొవైడ్ చేస్తారో ఆ ఫార్మాట్ ని బేస్ చేసుకునేస్తే ఆన్లైన్ బిజినెస్ అంటే ఈ కామర్స్ బిజినెస్ అంతా కూడా మెయింటైన్ చేస్తున్నారు. నథింగ్ బట్ ఆ ఫార్మాట్ ఏమరా అంటే సింపుల్ మా, జస్ట్ కస్టమర్ క్లిక్ చేసిన వెంటనే 1+1 అంటే యాడ్ అయిపోతా వస్తుంది. సి దట్ ఈస్ ద సీక్వెన్స్. మీరు ప్లేస్ చేస్తున్నారు ఆర్డర్, యువర్ యూజర్ ఐడి వెరిఫైడ్, ఫోన్ నంబర్, నెక్స్ట్ పిన్ కోడ్ నెంబర్ కంప్లీట్ అయిందంటే ఆటోమేటిక్ గా ద ప్రోడక్ట్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్, క్వాంటిటీ ఎన్ని కావాలో ఏమైనా. నెక్స్ట్ ఇమీడియట్లీ యూ ఆర్ గోయింగ్ టు ప్లేస్ ద పేమెంట్ సిస్టమ్. ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ పేమెంట్ సిస్టమ్, దే ఆర్ గోయింగ్ టు డెలివర్ యువర్ ప్రోడక్ట్, దట్ ఈస్ డిక్లేర్డ్ బై, దట్ ఈస్ దే ఆర్ హ్యాండ్ ఓవరింగ్ టు అదర్ ఆర్గనైజేషన్స్. అంటే వాళ్ళతో ఏ పార్ట్నర్షిప్ ఉంటుందో ఆ కంపెనీకి టైఅప్ చేస్తారు అనమాట. ఇస్ ఇట్ క్లియర్? సి next, from one computer system to another computer, how they are exchanging the data, why they are exchanging the data, enduku ekkada. See, EDI messages sends between two computer applications. There is no requirements of the people to read the message or reply it in a computer generated. See how, అంటే మీరు ప్లేస్ చేసిన వెంటనే ఏమవుతుంది, అక్కడ ఏమి మాన్యువల్ గా మనిషి కూర్చునేసి మీ యొక్క డేటాను మొత్తము చూసి
వీళ్ళకి మెసేజ్ పంపించాలనేసి ఉండదు మసి ఎవ్రీథింగ్ షుడ్ బి ఆటోమేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క టాప్అప్ చేస్తున్నారు అనుకోండి, మీ యొక్క టాప్అప్ అంటే మీ యొక్క టాప్అప్ నథింగ్ బట్ మీ మొబైల్ కి టాప్అప్ చేసుకుంటే ఎక్స్పైరీ డేట్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, ఎక్స్పైరీ డేట్ మీరు మర్చిపోయినారు అనుకోండి, ఆటోమేటిక్లీ లాస్ట్ 2 days లాస్ట్ బిఫోర్ లాస్ట్ డే దాకా మీకు 2-3 days కి రిమైండర్ మెసేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? ద కంపెనీ హ్యాస్ బిన్ జనరేటింగ్ ద ఆటోమేటెడ్ మెసేజ్. ఓకే, సేమ్ అక్కడ నీకు కస్టమర్ కేర్ కానీ ఎవరు కానీ అక్కడ కూర్చునేసి నీకు ఏమి అంటే మెసేజ్ పంపడం అట్లానే జరగదు అనమాట. ఎవ్రీథింగ్ షుడ్ బి ఆటోమేటెడ్. ఎందుకంటే హ్యూమన్ ఇంటరాక్షన్ తక్కువ ఉంటుంది. ఎవ్రీథింగ్ షుడ్ బి ఆటోమేటెడ్. ఇమీడియట్ గా ఇఫ్ యు ఆర్ రెస్పాండింగ్ ద కొన్ని మెయిల్స్ కూడా don't reply this mail, this is a computer generated mails in the system, whereas automatically they are generating mail to you. Okay, that is the automatic customer care support laga ikkada they are exchanging the data from one computer to another computer, that is the EDI message sender. ante మీ యొక్క product date ఇక్కడ సెలెక్ట్ అయిన ఆటోమేటిక్ గా మీకు ఎప్పుడు డెలివరీ అనేది వస్తుంది. బిఫోర్ దట్ ద ట్రాకింగ్, that is nothing but transit అన్న మీ యొక్క ట్రాకింగ్ ఎక్కడో ఒక చోట్ల ఉంటుంది. దాని ట్రాన్సిట్ జరిగేటప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క ట్రాకింగ్ కూడా మీకు మెసేజ్ వస్తుంది బిఫోర్ గానే. ఓకే, అంటే బిఫోర్ గా ఎట్లా వస్తుందంటే యువర్ ప్రోడక్ట్ హ్యాస్ బిన్ డిస్పాచ్ అంటే డిస్పాచ్ మెసేజ్ వచ్చేస్తుంది, అక్కడ నుంచి ఆటోమేటిక్ జనరేటెడ్. నెక్స్ట్ ద ప్రోడక్ట్ ఈస్ డెలివరీ టుడే అంటే దానికి ఒక డెలివరీ వచ్చేస్తుంది. అంటే డెలివరీ నుంచి వాళ్ళు అక్కడ సిస్టమ్ లో అప్డేట్ చేయగానే ఆటోమేటిక్ ఇట్ ఈస్ రిజిస్టర్డ్ యువర్ నంబర్, ఆటోమేటిక్ ద మెసేజ్ హ్యాస్ బిన్ సెంట్ యువర్ రిజిస్టర్డ్ మొబైల్ ఆర్ యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్. దిస్ ఈస్ ద from one computer to another computer transaction messages to EDI. See, by electronic means, what is means by electronic? Nothing but usually this is the data communications, but the physical transfers of a magnetic tape or floppy disk would be within the definition of EDI. Often a network specially designed for EDI will be used. See, whereas actually the previous and nowadays we are not using the floppy disk and a magnetic disk CD also, just we are using the pen drive. Okay na, ఇప్పట్లోనే పెన్ డ్రైవ్ లో 24 GB 50 GB వచ్చే పెన్ డ్రైవ్స్ ఉన్నాయి, అదర్ దాన్ ఎక్స్టర్నల్ డిస్క్ కూడా ఉన్నాయి. ఓకే, బిఫోర్ దట్ మనకు డేటా కన్సంప్షన్, మనకు డేటా ఇక్కడ నుంచి ట్రావెల్ చేయాలనుకుంటే మనం ఏం చేస్తామమ్మా, వెరాస్ ఇఫ్ యు వాంట్ ద డేటా ఫ్రమ్ యువర్ అంటే ఫ్రమ్ వన్ కంప్యూటర్ టు అనదర్ కంప్యూటర్ అన్నప్పుడు బిఫోర్ ద అంటే ప్రీవియస్ డేస్ లో మనం ఏం చేసేవాళ్ళం అంటే we copy the data from our system, automatically they are going to paste the data to another system. This is the commonly EDI transaction. అంటే ముందంటే జస్ట్ 5 years బ్యాక్ కూడా వచ్చి కాపీ అంటే మనకి సిడీస్ ఉన్నాయి. నెక్స్ట్ కమింగ్ జనరేషన్స్ ఆటోమేటిక్ పెన్ డ్రైవ్ వచ్చేసింది. పెన్ డ్రైవ్ ఈవెన్ దో మన ఇంటర్నల్ మెమరీ మన ఫోన్ లో కూడా మనం వీ కెన్ స్టోర్ ద డేటా ఇన్ అవర్ మొబైల్ ఫోన్స్ ఆల్సో. ఓకే, మనము ట్రాన్స్ఫర్ చేయాలంటే ఏం చేస్తాం, డేటా యాక్చువల్ కమ్యూనికేషన్ మనము ఈ సిస్టమ్ నుంచి ఆ సిస్టమ్ తీసుకోపోవాలంటే ఇప్పుడు షేర్ బ్లూటూత్ అంతా లేదు. ఒకప్పుడు దాంట్లో ఏం చేసేవాళ్ళు, ఫ్లాపీ డిస్క్ నుంచి కాపీ చేసుకొని తీసుకొని ఆ సిస్టమ్ లో కాపీ చేసి పేస్ట్ చేస్తాం. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ టేప్స్, నెక్స్ట్ సిడి, నెక్స్ట్ అంత సిడి అంతా పోయింది, ఇప్పుడు పెన్ డ్రైవ్ లో కాపీ అవుతుంది. ఇంకా ఇప్పుడైతే టెస్ట్ మనం సిస్టమ్స్ లో కూడా షేర్ వర్క్ అవుతుంది, బ్లూటూత్ వర్క్ అవుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్వాన్స్ జనరేషన్స్ ఆర్ యూజింగ్ లేటెస్ట్ టెక్నాలజీ టు ట్రాన్స్ఫర్ డేటా ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్. వెరాస్ ఇన్ ఈ కామర్స్ అంటే మీ యొక్క డేటా దే హ్యావింగ్ ఎ నంబర్ ఆఫ్ పార్ట్నర్షిప్ విత్ దర్ ఈ కామర్స్ బిజినెస్. మన డేటా ఇక్కడ నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఏమవుతుందమ్మా, వాళ్ళు ఏమైనా పెన్ డ్రైవ్ లో కాపీ చేసుకొని ట్రాన్స్ఫర్ చేస్తుంటే ఈ రోజంతా చేస్తే కూడా వాడు నెలంతా చేస్తే కూడా ఒక ప్రోడక్ట్ డెలివరీ చేయలేడు అనమాట. సో దే ఆర్ ట్రాన్స్ఫరింగ్ డేటా త్రూ నెట్వర్క్ మోడ్ నథింగ్ బట్ WAN వాల్యూ యాడెడ్ నెట్వర్క్స్. ఈ కామర్స్ సైట్ లో 99% దే ఆర్ యూజింగ్ ఏ వాల్యూ యాడెడ్ నెట్వర్క్, నాట్ WAN, WAN కాదమ్మా, WAN. WAN కూడా కనెక్ట్ అయి ఉంటుంది, బట్ వాల్యూ యాడెడ్ నెట్వర్క్ అనేది వాళ్ళ ఆర్గనైజేషన్ లోనే ఆ డేటా అనేది ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఓకేనా, దానికే వాల్యూ యాడెడ్ నెట్వర్క్ యూజ్ చేస్తున్నాము. దే కెన్ ట్రాన్స్ఫర్ డేటా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ టు నెట్వర్క్ స్పెషల్లీ డిజైన్ ఫర్ EDI విల్ బి యూజ్డ్. ఇస్ ఇట్ క్లియర్ మా? Clear amma? Having any doubts on this? No, sir. Okay, see the differences between a paper document and EDI document. Whereas the paper document interchange, paper document nothing but an traditional mails. See, one అంటే 90% ట్రెడిషనల్ మెయిల్స్ ఇప్పుడు ఎవరికైనా ఫ్రెండ్స్ కానీ లేకపోతే అఫీషియల్స్ కానీ మాక్సిమం యూజ్ చేయడం, ఎవ్రీథింగ్ షుడ్ బి ఆటోమేటెడ్ ఆన్లైన్. అంటే see we are having a nearly 4 members of manpower, whereas the system is also there, but everything should be manual. అంటే ఇక్కడ మీ యొక్క డేటాని ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఎంటర్ చేసుకొని ఆటోమేటిక్ సర్వీస్ మ్యాన్కి ఇచ్చేస్తున్నాడు.
అతను ఒక జంక్షన్ పాయింట్, దట్ ఈస్ నథింగ్ బట్ పోస్ట్ ఆఫీస్ లాగా ఇక్కడ జంక్షన్ చేసి ఎక్కడ పోవాలో మీ యొక్క లొకేషన్ automatically it is dispatched to that team. He can dispatch where it is going to dispatch. Okay na, ఇక్కడ వచ్చినా కానీ they are going to exchange the postal whatever it may be. See here the 1 2 3 4 members are working with this team, again having a number of paperwork here, documents అన్నా కానీ will carry చేసుకోవడం కానీ this is the paperwork at the present interchange, they are going to interchange the documents. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి, అతనికి వెళ్ళాలి అనుకోండి, ఇది ఏం చేస్తున్నాడంటే ఇక్కడ జంక్షన్ లో వచ్చి ఆటోమేటిక్ దే ఆర్ ట్రాన్స్ఫరింగ్ ద డేటా ఫ్రమ్ ద, అంటే ఎంట్రీ చేసుకుంటారు. ఎంట్రీ ఈజ్ ఇంపార్టెంట్, ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి పోవాలా అనేసి చెప్పి ఉంటేనే ఈజీలీ దే ఆర్ మ్యాపింగ్ ద మెయిల్స్, then only they are going to deliver the mails. See, after completing this mapping, automatically they are going to deliver your mails. See, whereas in a EDI, see, whereas in EDI, electronic data interchange, whereas in document interchange, see the differences between here, there is no manpower. Okay, ఇక్కడ చూడమ్మా, this is the having everyone is working, అంటే ప్రతిదీ పిఓ కానీ పోస్ట్ ఆఫీస్ కానీ కంప్యూటర్స్ కానీ సర్వర్ కానీ ఎవ్రీథింగ్ షుడ్ బి వర్కింగ్ హ్యావింగ్ ఎ 4 మ్యాన్ పవర్. అంటే మీ యొక్క డేటా ఇంటర్చేంజ్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి పోవాలా, ఇక్కడ నుంచి ఇక్కడికి పోవాలి, ఈ డేటా అంతా ఎక్స్చేంజ్ అయినాక then only finally they are going to dispatch your products. See, this is the paper document interchange, whereas paperless antene EDI, electronic data interchange. See, this is the electronic data interchange, everything should be done, ante ikkada computer anesi oka line ichina chudumma, everything should be automated, that is electronic data interchange. ఇక్కడ నుంచి ఈ సిస్టమ్ అంటే సర్వర్ క్లయింట్ లేకపోతే ఆర్గనైజేషన్స్ having a partnership with one company to another company అన్నప్పుడు they are going to transfer the data with the help of WAN network, value added network. ఓకేనా, ఆటోమేటిక్లీ ఇట్లా సిస్టమ్ లో ఉండేది ఆటోమేటిక్ ఏమవుతుంది, నెట్వర్క్ సర్వర్ పాయింట్ పోతుందమ్మా, విదిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ దే ఆర్ గోయింగ్ టు డిస్పాచ్, సారీ దే ఆర్ గోయింగ్ టు సెండ్ ఎ మెసేజ్ టు అనదర్ సర్వర్ విచ్ ఇస్ రిలేటెడ్ టు యూ. అంటే మనకు ప్రోడక్ట్స్ ఏ కంపెనీలో ఏ కంపెనీలో కొంటున్నామో ఆ ప్రోడక్ట్స్ కి ఇమీడియట్ గా దే ఆర్ గోయింగ్ టు send the messages to that company, then only they are going to arrange your products. Okay, this is the electronic data interchange. At present the e-commerce they are using a electronic data interchange between a computer and an electronic post office, that is eliminated these problems. Information is exchanged via electronic post office or WAN nothing but a value added network. ఎందుకు అంటే WAN యూస్ చేస్తున్నాము అంటే e-commerce బిజినెస్ లో కావచ్చు లేకపోతే ప్రైవేట్ ఆర్గనైజేషన్ కావచ్చు, మనకు డేటా వేరే వాళ్ళకి మిస్యూజ్ కాకుండా ఉండేదానికి ప్రొటెక్టెడ్ కోసమే మనం వాల్యూ యాడెడ్ నెట్వర్క్ అంటున్నాం. వై దిస్ ఇస్ బికాస్ వాల్యూ యాడెడ్ నెట్వర్క్ అంటే ఈచ్ అండ్ ఎవరీ డేటా షుడ్ బి వాల్యుబుల్. ఓకే, మీ యొక్క నేమ్ కావచ్చు, మీ యొక్క అడ్రస్ కావచ్చు, ఇట్ ఈస్ వాల్యుబుల్ ఫర్ దట్ వాల్యుబుల్ కస్టమర్స్ అంటాం. ఎందుకు ఈచ్ అండ్ 1 రూపీ అయినా కూడా దే ఆర్ గివింగ్ వాల్యూస్ టు ద కస్టమర్స్. అంటే కస్టమర్ ఈస్ ఇంపార్టెంట్ టు ద ఈ కామర్స్ బిజినెస్. కస్టమర్స్ ఇంపార్టెంట్ కాబట్టి సేమ్ థింగ్ వాళ్ళ డేటా కూడా అంత ఇంపార్టెంట్. ఎందుకంటే డేటా బ్రాండ్ లో కానీ లేకపోతే వేరే కంపెనీలో కానీ యూజ్ అయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్లీ దే కెన్ మిస్గైడ్ ద కస్టమర్స్. అంటే అక్కడ కొనద్దండి ఇక్కడ కొనద్దు కామన్ జరుగుతుంది కనుక దిస్ క్యాన్ హ్యాపెన్ ఇన్ ఆన్లైన్ ఆల్సో. సో దే ఆర్ యూజింగ్ ఏ WAN network to protect your data. Okay, having any doubts on this, ma? What is the difference between paper document exchange and the electronic data interchange? This is also exchange. ఇవి రెండిట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? మిమ్మల్ని having any doubts on this, ma? No. Okay.
See, these are the EDI components. అంటే మనం అంటే బిజినెస్ లో ఈ-కామర్స్ బిజినెస్ లో how they are going to transfer the data from one computer to another computer. These are the EDI components, nothing but a hardware. Next standards, nothing but an ANSI standards అన్నాము. అంటే మీ యొక్క ఫార్మేట్ ఏదో ఒక ఫార్మేట్ లో మెయింటైన్ చేయాలి. దట్ ఈస్ ద ANSI standards. అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్ మెయింటెనెన్స్ చేసే స్టాండర్డ్స్ ని ఇక్కడ స్టాండర్డ్ ఫార్మాట్స్ లో మెయింటైన్ చేస్తుంది. వేర్ ఆస్ ద కమ్యూనికేషన్ త్రూ WAN. కమ్యూనికేషన్ నథింగ్ బట్ ఇంటర్నెట్ కనెక్టివిటీ. వీఆర్ యూజింగ్ అ WAN, వాల్యూ యాడెడ్ సర్వీస్ ని యూజ్ చేస్తాం. వేర్ ఆస్ ఇన్ EDA ఎక్స్చేంజ్. సి హౌ దే ఆర్ గోయింగ్ టు ఎక్స్చేంజ్. దిస్ ఈస్ ద పజిల్. ఈ పజిల్ చూడమ్మా డిఫరెంట్ షేప్స్ లో ఉన్నాయి. ఈ పజిల్ అంతా జాయిన్ అయితే ఏమవుతుంది, మనకు ఒక స్క్వేర్ షేప్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, షేప్లెస్ డేటాని షేప్ గా చేసేది ఏమంటే హార్డ్వేర్. EDI standards nothing but an American National Standard Institution which is provided the same common format for all the e-commerce website. అంటే గ్లోబలైజ్ ప్రపంచం మొత్తం మనకు సైట్ పర్చేసింగ్ సేల్స్ కానీ ఈ-కామర్స్ లో డెవలప్ కావాలంటే యూ మస్ట్ మెయింటైన్ దీస్ స్టాండర్డ్స్ నథింగ్ బట్ ANSI standards. ఓకే, ద కమ్యూనికేషన్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు యూజ్ WAN, అదర్వైజ్ యూ కెన్ యూజ్ WAN ఆల్సో. దట్ ఈస్ యువర్ కన్వీనియంట్. అంటే కంపెనీ యొక్క కన్వీనియంట్ వాళ్ళు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సీ ద softwares also available, which is we are going to develop the websites, HTML, Java, JavaScript, PHP, etc. Different types of softwares are available to develop the websites. Okay, these are the EDI components. మనం ఈ కాంపోనెంట్స్ లో ఏదైనా డౌట్స్ ఉంటే రైస్ చేయండి, అదర్వైజ్ we will go for next session. Having any doubts on this, ma? ఏదైనా డౌట్స్ ఉందమ్మా? No, sir.